రాయన్. ధనుష్ గారు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. తన 15th ఫిల్మ్ గా వచ్చిన మూవీ కూడా ఇదే. మరి ఈ మూవీని మీరు థియేటర్ లో చూసారా? మీకు ఎలా అనిపించింది? బాగుందా బాగలేదా? మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో పెట్టేయండి. ధనుష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన విధానం ఎండ్ అయిన విధానం చూస్తే ధనుష్ గారు అసలు ఎందుకు తీస్తారో ఏమో అనిపిస్తుంది ఇలాంటి మూవీస్. మరి ఈ మూవీ ఎలా అనిపించిందని నన్ను అడిగితే మాత్రం నాకు నచ్చలేదు భయ్య. అసలు ఈ మూవీ కొంచెం అంటే కొంచెం కూడా నచ్చలేదు భయ్య. ఇలాంటి చెత్త సినిమాలనే 15th ఫిలిం అని 16th ఫిలిం అని ఎందుకు పెట్టుకుంటారో ఏమో భయ్య. పెద్దగా ఏం అనిపించలేదు ఈ మూవీ అంతా. జస్ట్ సోసోగా నడుస్తుంది అంతే. ఈ మూవీలో ఒక లాస్ట్ లో ఫైటింగ్ సీన్ మాత్రమే బాగుందని చెప్పాలి. మరి ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి. కాకపోతే ఈ స్క్రీన్ రైటింగ్ కొంచెం గట్టిగా రాసుకోవాల్సింది. సేమ్ ఇలాంటి మూవీసే వచ్చాయి ప్రీవియస్ మూవీస్. ఈ మూవీకి పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే రైటింగే. ఇంకొకటి కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేయడమే. అసలు ఏం అనిపించదు. థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ కి ఒక్క సీన్ లో కూడా విజిల్ కొట్టాలని అనిపించదు. అసలు బయటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. నాతో పాటుగా చాలా మంది నిద్రపోయారు భయ్య. ఇక సినిమా స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ 10 to 15 minutes చాలా బాగుంటుంది భయ్య. అసలు ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉంటారు భయ్య. ఇంకా ఒక చిన్న పాప ఉంటుంది. ఇందులో పెద్దవాడిగా ధనుష్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇంకో చిన్నోడి లాగా మాత్రం సందీప్ కిషన్ గారు యాక్ట్ చేయడం జరిగింది భయ్య. మరి స్టోరీ లీక్ చేసేస్తే బాగోదు అనుకుంటున్నా. అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వదిలేస్తారు భయ్య వాళ్ళ నలుగురిని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? అయితే ధనుష్ గారు మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచుతూ ఉంటారు. ఇలా చిన్నప్పటి నుంచి మాత్రం చాలా బాగా తీశారని చెప్పొచ్చు. సో అక్కడ నుంచి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళడం, అక్కడ సందీప్ కిషన్ గారు ఒకరిని చంపేయడం, అది అక్కడ పెద్ద మనిషి అయిన వారి కొడుకు అవ్వడం, అతనేమో ఆ చంపింది ఎవడని వెతకడం, అలా వెతుకుతున్న వాడిని చంపేయడం. ఆ తర్వాత ఎస్జే సూర్య గారి ఎంట్రీ వస్తుంది. హీరో తరపున ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు ఎస్జే సూర్య వైపుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళిద్దరే వాళ్ళ అన్న అయిన ధనుష్ గారిని చంపడం. కానీ నాకు మాత్రం ఏం అనిపించలేదు భయ్య ఈ స్టోరీలో అయితే. ఈ మూవీని చూస్తున్నంతసేపు ఇదెక్కడి దిక్కుమాలైన స్క్రీన్ ప్లేయరా బాబు అనిపించింది భయ్య నాకు. ఏదో జరుగుతున్న టైంలో ఏదో జరుగుతుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా జరుగుతుంది భయ్య. ఇక్కడ జరుగుతున్న దాన్ని జరగనీయకుండా ఇక్కడ మొత్తం స్టోరీనే డిస్టర్బ్ చేసినట్టు ఉంది భయ్య. ఇక్కడ ఎస్జే సూర్య గారు చేసిన రోల్లో ఇంకా ఎవరైనా చేసి ఉంటే మాత్రం ఆడియన్స్ ఈ మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషానికే అందరూ లేచిపోయేవాళ్ళు. యాక్టింగ్ పరంగా అయితే ఎస్జే సూర్య గారి తప్ప ఇంకెవ్వరు చేయలేరు భయ్య ఈ రోల్ ని. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/2 భయ్య. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోలు భాయ్ SNR.